సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక కుర్రోడు, దళిత కుర్రోడు పులి సాగర్ పైన వర్షం పడింది, అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలు ఆడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్ళి సెల్లో పెట్టారు. పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ, డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారండి? 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు, దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా? ఇంత దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటూ ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్స్ ఉంటే మీ అబ్బాయి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రిలో జరుగుతోంది. అంటే ఈ రకమైన పోలీస్ని ఏ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు వీళ్ళు? తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు ఉపయోగిస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఒక 10 రోజుల క్రితం రౌడీ షీటర్లు, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు డైరెక్ట్గా నేరుగా పోలీసులను కొట్టిన వీడియో రాజమండ్రి మొత్తం హల్చల్ చేసింది. మెయిన్ రోడ్లో రాత్రి 12ంటికి తాగుతూ ఉన్నారు, రోడ్డు పైన తాగుతూ ఉన్నారని పోలీసులు ఆపితే పోలీసులను డైరెక్ట్గా హ్యాండిల్ చేశారు. ఆ వీడియో అంతా కూడా సర్క్యులేట్ అయింది, అది కూడా మీకు పంపిస్తాను చూడండి. అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం పెట్టకపోతూ ఉంది. ఈ చేసేవాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం కార్యకర్తలే. మళ్ళీ వీళ్ళకి అందరికీ కూడా డైరెక్ట్గా పోలీసుల పైన తిరగబడుతూ ఉన్నారు.